వెల్కమ్ టు ఫుడ్ లవ్ మోనీ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సాంబార్ రైస్ బ్యాచిలర్స్కి అండ్ టిఫిన్ బాక్సుల్లోకి బాగుంటుంది. ఎప్పుడన్నా టైం లేనప్పుడు క్విక్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సాంబార్ రైస్కి కాంబినేషన్గా అప్పడాలు, వడియాలు అండ్ మామిడికాయ పచ్చడి బాగుంటుంది. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కప్పు రైస్కి 1 కప్పు కందిపప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. కడుక్కున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నిటినీ ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం మిశ్రమంలోకి వేయాలి. మా ఇంట్లో టమాటా, బీన్స్, క్యారెట్స్, సొరకాయ ఉన్నాయి, అందుకే మేము వాటిని వేసాము. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కోసి వేసేసాము. ఇందాక కోసుకొని పెట్టుకున్న వాటన్నిటిని ఒక్కొక్కటిగా పప్పు బియ్యం మిశ్రమంలో వేస్తున్నాము. తగినంత వాటర్ పోసుకోవాలి. చింతపండుని డైరెక్ట్గా అయినా లేక నానబెట్టిన చింతగుజ్జు రసం అయినా పోయవచ్చు. కొంచెం పసుపు, సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టి 4 విజిల్స్ వచ్చే అంతవరకు ఉంచి కుక్ చేయాలి. అది కుక్ అయ్యే లోపు వడియాలు వేయించుకుందాం, కాంబినేషన్గా బాగుంటుంది. పప్పు ఉడికినాక తిరగమాత వేసి మనకు కావలసిన కన్సిస్టెన్సీ కోసం వాటర్ పోసుకోవాలి. వడియాలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం తిరగమాత ప్రాసెస్కి వెళ్ళిపోదాము. తిరగమాత కోసం మేము ఈ తెల్లటి పాత్ర పెట్టాము. ఈ తెల్లటి పాత్రలోకి నూనె వేయాలి.
తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వరుసగా వేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం కరివేపాకు వేయాలి. తిరగమాతని అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో తిరగమాత అయిపోయిన తర్వాత ఇందాక వండి పెట్టుకున్న రైస్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కోసము హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం సేపు లైట్గా ఉడకబెట్టుకోవాలి. మేము మా రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాము. మీ రుచికి తగినట్టు మీరు సాల్ట్ వేయాలి. చివరగా కారం వేస్తున్నాము. మేము వాడేది గుంటూరు సాంబార్ కారము. అందులో ధనియాలు, వెల్లుల్లిపాయలతో చేస్తారు సాంబార్ కారము. సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ సాంబార్ రైస్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్. వీడియోని చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. ఫుడ్ లవ్ మోనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.